శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 42, 2వ భాగం. యోగ చక్రాలు వివరాలు. ఇప్పుడు దాకా మనం యోగ విధాన పరిసమాప్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలా ఈ యోగ సాధన పరిసమాప్తి అవుతుందో తెలుసుకుందాం. అసలు కుండలిని శక్తి అంటే ఏంటి, జాగృతి అంటే ఏంటి, యోగ చక్రాలంటే ఏంటి, అవి ఎక్కడ ఎలా ఎన్నుంటాయి, అవి జాగృతి చేస్తే ఏం జరుగుతుంది, జాగృతి ఎలా చెయ్యాలి, ఇలా జాగృతి చేసేటప్పుడు వచ్చే యోగమాయలేంటి, యోగ శక్తులేమిటి, సకల యోగ చక్రాలు దేవతలు, అలాగే వీటి బీజాక్షరాలను, అలాగే యోగ చక్రాలు ఉత్తేజం చెందే క్షేత్రాలేవి, ఇలా మున్నగు ఎన్నో ధర్మ సందేహాలు నన్ను వేధించసాగాయి. అసలు కుండలిని యోగం గురించి వివరాలు తెలుసుకోవాల్సిందే అని వివిధ శాస్త్ర గ్రంథాలు, యోగ పుస్తకాలు తిరగవేయటం జరిగింది. అప్పుడు శబ్ద పాండిత్యం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి అనిపించేది. ఎందుకంటే ఒక పుస్తకంలో యోగ చక్రాలు 6 ఉన్నాయని, మరొక పుస్తకంలో 7 అని, వేరొక పుస్తకంలో 12 అని, ఇలా ఒకే ప్రశ్నకి పలు సమాధానాలు వివిధ పుస్తకాలు ఉన్నాయి. నిజానికి మనకు ఎన్ని యోగ చక్రాలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయో కూడా ఖచ్చితంగా చెప్పే పుస్తకం ఏదీ లేదని గ్రహించి ఒక డైరీ తీసుకొని వాటిలో యోగ చక్రాలకు సంబంధించిన వివరాలు వరుస క్రమంలో రాయటం జరిగింది. ఎవరు ఎక్కడ ఆగిపోయారు, ఎవరు ముందుకు వెళ్తున్నారు తెలుసుకొని ఆ వివరాలు వరుస క్రమంలో క్రమం తప్పకుండా కుండలిని యోగమునకు సంబంధం ఉన్న అన్ని వివరాలు సంపూర్ణంగా రాసుకొని రావటం జరిగింది. ఇలా సుమారుగా 27 డైరీలు పూర్తయ్యేసరికి అప్పుడిక వ్రాయటం ఆపి ఇన్ని పుస్తకాలు చదివి నాకు అవసరమైన విషయాలు గుర్తించి ఈ డైరీలో నేనే రాసినానా అనిపించి ఇక ఆ తర్వాత నేను రాసిన డైరీల వివరాలు ఒక వరుస క్రమంలో అమర్చుకొని చదవడం ప్రారంభించాను. నేను సేకరించి రాసుకొని నాకు నేనే చదవటం ప్రారంభించాను. ఇక్కడ వీటి యొక్క సారాంశం, ముఖ్య విషయాలు ఇందులో రాయటం జరిగింది. మన శరీరంలో 5 శరీరాలుగా స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలు ఉంటాయి. ఇందులో స్థూల శరీరం 4 నుంచి 24 అడుగుల దాకా ఉంటే, సూక్ష్మ శరీరం 83 అంగుళాల నుండి 3 అడుగుల దాకా ఉంటే, కారణ శరీరం 3 అడుగుల నుండి బొటనవేలు పరిమాణం వరకు ఉంటే, సంకల్ప శరీరం బొటనవేలు పరిమాణం నుంచి అంగుళ పరిమాణం వరకు, ఆకాశ శరీరం అంగుళం నుంచి రేణువంత పరిమాణంలో ఉంటుంది. అలాగే స్థూల శరీరం బయటకు కనిపించే శరీర స్వరూపంగా చెప్పబడుతుంది. ఇక సూక్ష్మ శరీరం తెల్లని కాంతితో కంటికి కనిపించని ఆత్మశక్తితో ఉంటుంది. ఇంకా కారణ శరీరం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇక కారణ శరీరం బొటనవేలంత ఉంటుంది. ఇక సంకల్ప శరీరం అంగుళం అంత ఉంటుంది. ఇక ఆకాశ శరీరం పిండి పరమాణువు అంత ఉంటుంది. ఇక యోగ చక్రాల విషయానికి వస్తే మన శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. అవి వరుసగా 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధి చక్రం, 6 ఆజ్ఞా చక్రం, 7 గుణ చక్రం, 8 కర్మచక్రం, 9 కాలచక్రం, 10 బ్రహ్మచక్రం, 11 సహస్రార చక్రం, 12 హృదయ చక్రం, 13 బ్రహ్మచక్రం. ఇదే బ్రహ్మరంధ్రం కూడా అంటారు. ఇలా మన సూక్ష్మ శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. మన సూక్ష్మ శరీరంలో 3 యోగనాడులతో అనగా ఇడ, పింగళ, సుషుమ్నా నాడులతో 3 త్రివేణి గ్రంథులు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులతో అనుసంధానమై ఉంటాయి. మూలాధార స్వాధిష్టాన చక్రం పైన బ్రహ్మగ్రంథి, అలాగే మణిపూరక, అనాహత చక్రాల పైన విష్ణు గ్రంథి, అలాగే విశుద్ధి ఆజ్ఞా చక్రం పైన రుద్రగ్రంథి ఉంటాయి. అలాగే ఈ చక్రాలు కలిసి అనుసంధానం అవుతాయి. అనగా మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రంతో, అలాగే స్వాధిష్టాన చక్రం నుంచి విశుద్ధి చక్రంతో, అలాగే మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రంతో అనుసంధానమై ఉంటాయి. అలాగే ఈ చక్రాలు స్థూల శరీరంలో వివిధ అంగాలతో అనుసంధానమై వాటి మీద ప్రభావం చూపుతాయి. చక్రాలు బలంగా ఉంటే అంగాలు బలంగా, ఒకవేళ చక్రాలు బలహీనపడితే అంగాలు కూడా బలహీనపడి వివిధ రకాల వ్యాధులు వస్తాయని తెలుసుకున్నాను. అలాగే యోగ చక్రాలకి ఆయా చక్రదేవతలు ఉంటారని, వాటికి బీజాక్షరాలు ఉంటాయని, వీటికి క్షేత్రాలు ఉంటాయని, వాటికి ఆయా చక్రాలు యోగమాయలు అలాగే యోగ శక్తులు ఉంటాయని తెలుసుకున్నాను. చక్రస్థితుల వివరణ. ఒక విషయం తెలుసుకోండి. 12 యోగ చక్రాలు మొదట జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనం జరగాలి. ఇందులో విభేదనం స్థితి అనేది సాధకుడు తన జీవ సమాధి స్థితికి వెళ్లే ముందు చేసుకుంటాడు.
తరువాత అతను జీవసమాధి సిద్ధి పొందుతాడు. కానీ 13 యోగ చక్రాల జాగృతికి 3 నెలల నుంచి 12 సంవత్సరాలు ఒక్కొక్క చక్రం జాగృతి పడుతుంది. ఇది చక్రాల జాగృతి అయిన తర్వాతే చక్రాల శుద్ధి ఆరంభం అవుతుంది. మళ్ళీ ఇది 6 నెలల నుంచి 12 సంవత్సరాల వరకు ఒక్కొక్క చక్రం శుద్ధి అవుటకు సమయం పడుతుంది. ఇది చక్రాల శుద్ధి అయిన తర్వాతనే యోగ చక్రాలు ఆధీనం స్థితికి వస్తాయి. ఆధీనం అవ్వాలంటే 12 చక్రాలు 12 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత 4వ స్థితి అనేది కేవలం తీవ్ర ధ్యాన స్థితిలో సాధకుడు ఉంటే 48 నిమిషాల్లో విభేదనం చెంది సమాధి స్థితి పొందుతాడు. లేదంటే 21 రోజుల సమయం పడుతుంది. ఇక ఆ తరువాత జరిగే విభేదనం విధానానికి శరీరం తట్టుకోలేక అకాల శరీర త్యాగం అనగా సమాధి స్థితి పొందకుండా మరణం పొందవలసి వస్తుందని రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. ఈ లెక్కన చూస్తే యోగ చక్రాలు జాగృతి శుద్ధి ఆధీనానికి వరుసగా 36 నెలలు 72 నెలలు లేదా 12 సంవత్సరాలు పడుతుంది. మొత్తం కలిపి 36 నెలలు అంటే 3 సంవత్సరాలు 72 నెలలు అంటే 6 సంవత్సరాలు మరియు 12 సంవత్సరాలు అనగా 3 + 6 + 12 21 సంవత్సరాలు పడుతుంది. అదే మీరు చక్రాల జాగృతి మరియు సిద్ధి అలాగే ఆధీనానికి ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటే 36 సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరంలో ఒక చక్రం జాగృతి కాకుండా ఎక్కువ సంవత్సరాలు పడితే ఆ లెక్కన చూస్తే ఈ మానవ జన్మ సరిపోదు. ఒకవేళ మీ అదృష్టం బాగుండి గత జన్మలో మీరు ఈ సాధనా స్థాయిలో ఒక దానిని పూర్తి చేసి తర్వాత స్థాయికి వస్తే అక్కడ నుండి చక్రాల స్థితి ప్రారంభమవుతుందని తెలుసుకోండి. ఉదాహరణకి మీరు కింద జన్మలోనే చక్రాలు జాగృతి చేసుకుంటే ఈ జన్మలో చక్రాల శుద్ధి నుండి ప్రారంభం అవుతుంది. మీరు ఒకవేళ కిందటి జన్మలో చక్రాల జాగృతి చక్రాల శుద్ధి చేసుకుని ఉంటే ఈ జన్మలో మీ పరిస్థితి చక్ర ఆధీనంతో మీ సాధనా స్థితి ఆరంభమవుతుంది. గత జన్మలో కేవలం కుండలిని శక్తి జాగృతం చేసుకుంటే ఈ జన్మలో చక్రాల జాగృతి శుద్ధి ఆధీనం విభేదనం దాకా ఈ సాధనా స్థితి కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఈ స్థితిలో ఎక్కడైనా యోగమాయలో పడి వ్యామోహం చెందితే అంతటితో ఆ సాధనా స్థితి వద్ద ఈ సాధన ఆగిపోయి మరుసటి జన్మలో ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుండి మీ సాధనా స్థితి ఆరంభమవుతుందని గ్రహించండి. ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. అసలు మనం చక్ర జాగృతి లేదా చక్ర శుద్ధి లేదా చక్ర ఆధీనం లేదా చక్ర విభేదనంలో ఎందుకు ఉన్నామో ఎలా తెలుసుకోగలం? ఇది తెలియాలంటే మీకు వచ్చే గురువులను బట్టి మీరు ఏ చక్ర స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ మీకు మంత్ర గురువు వస్తే మీరు చక్ర జాగృతిలో ఉన్నట్లుగా, అదే మీకు ఏదైనా పుణ్యక్షేత్రంలో మీకు దీక్షా గురువు వస్తే మీరు చక్రశుద్ధిలో ఉన్నట్లుగా, అదే మీకు మోక్షక్షేత్రాలలో పరమ గురువు వస్తే మీరు చక్రం విభేదనంలో ఉన్నట్లుగా భావించుకోవాలి. అలాగే మీకున్న 4 రకాల గ్రంథులు అనగా బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, హృదయ గ్రంథి, జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనానికి ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క నెల నుండి 6 నెలలు పడుతుంది. వీటి కోసం విశ్వ గురువు దత్తాత్రేయ స్వామి అలాగే జగద్గురువు శ్రీకృష్ణులు వస్తారు. ఒకవేళ మీకు తాము వచ్చినట్లుగా ప్రత్యక్ష దైవ అనుభవాలు ఇస్తే మీరు చక్ర గ్రంథులలో ఏదో ఒక గ్రంథిని జాగృతి శుద్ధి ఆధీనం విభేదనం చేసుకోవటానికి ఈ జన్మలో ఉన్నారని గ్రహించండి. అలాగే మనం అసలు ఏ చక్రంలో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అని సందేహం రావచ్చు. దీనికి చిన్న పరిష్కార విధానం ఉన్నది. అదేంటంటే మన శ్వాస సహాయంతో సాధకుడు తను ఏ చక్రానికి సంబంధించిన వ్యక్తో తెలుసుకోవచ్చు. ఇందుకు సాధకుడు ముక్కు దగ్గర ప్రతిబింబం కనిపించే విధంగా పరిశుభ్రంగా చూసుకునే మంచి అద్దం ఉంచి అద్దం పైన సాధకుడు శ్వాసను గట్టిగా పీల్చి అద్దం మీద వదిలితే ఆ శ్వాస ఆవిరి అద్దం మీద పడి ఒక క్షణం పాటు ఒక ఆకారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆకారాన్ని బట్టి సాధకుడు ఎక్కడ ఉన్నాడో తప్పకుండా తెలుస్తుంది. చక్రతత్వంలో అనగా మన శ్వాస ఆకారాలు వరుసగా 4 పలకల ఆకారం అయితే మూలాధార చక్రం, అర్ధచంద్రాకారం అయితే స్వాదిష్టాన చక్రం, త్రికోణాకారం అయితే మణిపూరక చక్రం, వృత్తాకారం అయితే అనాహత చక్రం, చుక్కలు చుక్కలైతే విశుద్ధి చక్రం, ఏ ఆకారం ఏర్పడకపోతే ఆజ్ఞాచక్రం. మనం ఇలా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఏ చక్రతత్వంలో ఉన్నామో తెలుస్తుంది. ఇక పైన ఉండే సహస్ర హృదయ చక్రాలు మనం తెలుసుకోలేం. ఆయా గురువులు వస్తే కానీ మనకి వచ్చే గురువులను బట్టి జాగృతి శుద్ధి ఆధీనం విధానం తెలుసుకొని ఈ స్థితిలో మనలో ఏ చక్రమునకు తత్వంలో ఉన్నామో మన శ్వాస ఆవిరిని బట్టి మన శ్వాసను కలిపి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది కదా. కానీ ఈ 2 రకాల విధి విధానాలు నేను కనిపెట్టి తెలుసుకునేసరికి 3 సంవత్సరాల పైన పట్టింది. నేను జిజ్ఞాసి సాధన చేస్తున్నప్పుడు అసలు ఏ చక్రంలో ఉన్నామో తెలిసేది కాదు. అలాగే ఏ చక్ర స్థితిలో ఉన్నామో అర్థమయ్యేది కాదు. చెప్పడానికి వివరించడానికి ఎవరు కూడా అందుబాటులో ఉండేవారు కాదు. కేవలం యోగ శాస్త్రాలు వాటి మీద అవగాహన ఇచ్చేవి కానీ అనుభవంలో ఇవి పనికొచ్చేవి కావు. మేమిద్దరం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అసలు సాధన ముందుకు వెళ్తుందో లేదో అని తెలిసేది కాదు. ఏది యోగమాయో లేదా ఏది సాధనా శక్తి, ఏది ఏ దేవత దేనికి చెందింది, అలాగే మాకు కనిపించే యంత్రాలు వాటి బీజాక్షరాలు మాకు అర్థమయ్యేవి కావు. అలా అయోమయ స్థితిలో మేము 12 సంవత్సరాలు మా కాలం వృధా చేసుకున్నాం. అలాంటి పొరపాటు మాలాంటి వారు మళ్ళీ ఎవరూ చెయ్యకూడదని
యోగశాస్త్ర గ్రంథాలు మరియు వివిధ రకాల యోగుల అనుభవాలు మరియు మా సాధన అనుభవాలు కలిపి ఏ చక్రాలు, ఏ చక్ర స్థితిలో ఏ యోగమాయలు, ఈ చక్ర దేవతలు, వాటి యోగశక్తులు, యోగసిద్ధులు, వాటి బీజాక్షర మంత్రాలు తెలుసుకొని చాలా స్పష్టమైన అవగాహనను నేనే స్వయంగా అనుభవించి వాటన్నింటినీ క్రోడీకరించి మా డైరీలలో నింపివేశాం. వాటి సారాంశం ఈ గ్రంథ రచన అన్నమాట. సాధన ఆరంభం నుంచి అంతం వరకు అసలు ఏ స్థితులు వస్తాయి, ఏ మాయా మర్మాలు వస్తాయి, వాటిని ఎలా దాటుకోవాలి వివరించడానికి ఈ గ్రంథ రచన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మేము ఇచ్చిన ఆయా చక్రాల అనుభవాల సమాచారాన్ని బట్టి మీరు ఏ చక్రంలో, అలాగే ఏ చక్ర స్థితిలో, చక్ర యోగ సిద్ధులు ఏ మాయలో, ఏ యోగమాయలో ఉన్నారో మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. ఈ గ్రంథం ఒక రకంగా మీకు మంత్ర, దీక్ష, సద్గురువు, విశ్వగురువు, జగద్గురువు, పరమ గురువులుగా ఉండి మీరు ఏ గురువుల స్థితికి, అలాగే ఏ చక్ర స్థితిలో ఉన్నారో మీకు అన్ని విధాలుగా ఖచ్చితంగా నమ్మకంగా చెప్తుంది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని 3 యోగులు అనగా పురాణ పురుష లాహిరి, పరమహంస పవనానంద, వాసుదేవానంద యొక్క సాధనా అనుభవాల ఆధారంగా ఈ గ్రంథ రచన చేయడం జరిగింది. ఒక రకంగా చూస్తే ఈ గ్రంథం జ్ఞాన గురువుగా ఉంటుందని గ్రహించండి. అంటే ఈ గ్రంథంలో యోగ సాధనలో మోక్షప్రాప్తి సంబంధించి అన్ని విషయాలు ఇందులో చర్చించడం జరిగింది. గురువుల ప్రకారంగా చూస్తే మంత్రగురువు నుంచి చివరకు వచ్చే ఆది గురువు దాకా, అలాగే చక్రాలలో చూస్తే మొదటిది మూలాధారం నుండి హృదయ చక్రం దాకా, అలాగే చక్రాల్లో వచ్చే జాగృతి నుండి ఆధీనం దాకా, మరియు ఈ చక్రంలో వచ్చే దేవతలలో ప్రారంభ దేవత అయిన గణపతి నుండి చివరి దేవత అయిన దీపదుర్గ వరకు, చక్రంలో వచ్చే ప్రారంభమైన యోగమాయ అయిన కామమాయ నుంచి చివరిదైన ఇష్టకోరిక మాయ దాకా, అలాగే చక్రంలో వచ్చే యోగశక్తులు ప్రారంభమైన కేచరీ సిద్ధి నుండి కపాల మోక్ష సిద్ధి వరకు, ఇలా అన్ని విషయాలు సంపూర్తిగా ఇందులో చర్చించడం, విశ్లేషించడం, దానికి తగ్గ అనుభవాలు, అనుభూతులు, సాక్ష్యాధారాలతో చెప్పడం జరిగింది. మాకు అలాగే మా చక్రదేవతలు, అలాగే మా గురువుల సహాయ సహకారాలు అందించబడింది. కాబట్టి వీటిలో ఏదైనా మీకు ప్రాప్తి జరగకపోతే మీ జన్మ యోగ సాధన ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఈ లోటుని ఎలా భర్తీ చేయాలో అని మేము అనుకుంటూ ఉండగా 280 సంవత్సరాల సజీవ సమాధి చెందిన సద్గురువైన కాశీవాసి త్రైలింగ స్వామివారు సూక్ష్మ శరీరధారిగా ధ్యాన దర్శనమిచ్చి మీ సాధనా అనుభవాలే అందరికీ జరుగుతాయి కాబట్టి వాటిని ఒక గ్రంథంగా కూర్చి దానిని మోక్ష జ్ఞాన గురువుగా లోకానికి అందజేయమని ఆదేశం ఇవ్వటం, మేము అప్పటిదాకా రాసి ఉన్న 36 పుస్తకాల డైరీలు యొక్క సారాంశం ఈ గ్రంథ రచన చేయటం జరిగింది. అలాగే ఈ గ్రంథ రచన అనేది హృదయ చక్రం వద్ద నవపాషాణాలు నిర్మిత స్వయంభూ ఇష్టలింగం ధరించి అది ఇచ్చే ఇష్టకామ్య సిద్ధితో ఎవరి యోగ సాధన దేని వలన దేనికోసం ఆగిపోకూడదని అన్ని విధాలుగా అన్నిటి శక్తులతో సమ్మిళితమై మోక్ష జ్ఞాన గ్రంథం రాయాలని సంకల్పించుకొని రచించడం ప్రారంభించాము. ఈ గ్రంథంలో మంత్ర, యంత్ర, తంత్ర, దేవత, దైవిక వస్తువులు, గురువుల మహాశక్తులు ఆపాదించడం జరిగింది. అనగా బీజాక్షర మంత్రాలు ఇవ్వటంతో మంత్రశక్తి, చక్రాలలో ఉన్నప్పుడు కనిపించే యంత్రాలను ఇవ్వటంతో యంత్రశక్తి, ఇష్టదేవత ఫోటోలు ఇవ్వటంతో దేవతాశక్తులు, దైవిక శక్తులు ఫోటోలు ఇవ్వటంతో దైవిక శక్తి, గురువును గురించి చెప్పడంతో శక్తిపాతం, యోగుల అనుభవాల వివరాలు చెప్పడంతో యోగశక్తి, ఇలా అన్ని రకాల శక్తులతో ఈ గ్రంథ రచన కొనసాగుతుంది. అంటే ఒక రకంగా మీకు మరియు మీ ఫోటోకి ఎలా అయితే తేడా ఉండదో అలాగే మీకు కావలసిన శక్తి మీకు కావలసిన విధంగా కావలసిన సమయంలో అందించి మీ యోగ సాధన పరిసమాప్తి చేయించడానికి ఈ గ్రంథం ఒక మోక్ష జ్ఞాన గురువుగా మీకు తోడుంటుంది, మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీకు గురువు లభించకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఇది మంత్రగురువు నుంచి ఆది గురువు దాకా అంతా అనుకొని మీ యోగ సాధన కొనసాగించి సాధన పరిసమాప్తి చేసుకోవచ్చు. కాకపోతే మీకు అంతటి భక్తి విశ్వాసాలు, ఓపిక, సహనం, శ్రద్ధ, భక్తి, మధుర భక్తి, నిష్ఠ, శుద్ధి ఇలా మున్నగు దైవ లక్షణాలు మీకు ఉండాలి. ఈ గ్రంథం మీకు భోగ కోరిక తీర్చదు, కేవలం మోక్షకాంక్ష మాత్రమే తీర్చును. అయితే పై లక్షణాలు పుష్కలంగా ఉండే వారి దగ్గర మాత్రమే ఈ గ్రంథం ఉండాలని సంకల్పించుకొని ఇది ఎవరి దగ్గర ఉందో వారు మోక్షప్రాప్తికి దగ్గరైనట్లేనని గ్రహించండి. మోక్ష దీక్ష కోసం కొన్ని పనులు మీరు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ఇచ్చిన దేవతలలో ఏదో ఒక దేవతను మీ ఇష్టదైవంగా భావించుకొని వారిని అలాగే మీ ఇష్ట గురువుగా భావించుకోండి. వారి దగ్గర ఉన్న బీజాక్షర మంత్రం గురుమంత్రంగా భావించి మీరు తీసుకున్న ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు పూర్తి చేసుకుంటూ రోజు క్రమం తప్పకుండా వేళ తప్పకుండా వాయిదాలు వేసుకోకుండా
కాకుండా 108 నుంచి 1080 దాకా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే మీ ఇష్ట దైవిక విగ్రహానికి సంబంధించిన దైవిక వస్తువులు సాక్షాత్తు మీ ఇంట మీ ఇష్టదైవమై వచ్చినాడు అని భావించుకొని ఆరాధన చేసుకోండి. తద్వారా నీ మనస్సే నీకు కావలసిన గురువు స్థాయికి అది చేరుకుంటుంది. మీరు చేసే దైవిక వస్తువుల పూజల వలన అది స్థిర మనస్సుగా మారి అమిత ఏకాగ్రతతో ధ్యానం నందు స్థిరపడి విశ్లేషణ శక్తి పెంపొందించుకొని వివేక బుద్ధితో మీకు కావలసిన విధంగా మారి మీకున్న అన్ని రకాల యోగ సమస్యలు తీర్చే యోగ పరిష్కారకర్తగా మారుతుంది. అంతెందుకు, ఎలాంటి గురువుల సహాయం లేకుండానే నేను అంటే ఏంటో తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి తన మనస్సే తనకి గురువుగా మార్చుకొని తానే దైవంగా తానే సద్గురువుగా మారిన అరుణాచల ప్రాంతవాసి అయిన శ్రీ రమణ మహర్షి గారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందువలన గురువులు వచ్చినా రాకపోయినా నీ మనస్సుని గురువుగా సాధన చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టదేవతను గురువుగా గావించుకొని యోగ సాధన చేసుకోవచ్చు. అప్పుడు మీ దైవం గురువుగా, గురువే దైవంగా మారుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విషయంలో చాలామంది యోగ సాధకులు బోల్తా పడి తమ యోగ సాధనను ముందుకి కొనసాగించలేక ఎలా ఆ మాయను ఛేదించాలో అర్థం కాక నానా అవస్థలు పట్టం నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అదేంటంటే మీ ఇష్టదేవతను మీ ఇష్ట గురువుగా చూడవచ్చును కానీ ఇష్ట భర్త, ఇష్ట భార్యగా భావించకూడదు. ఇది నా మనవి. ఈ వివరాలు మీకు మా ఆజ్ఞాచక్ర అనుభవాలలో తెలుస్తుంది.